Hi, hello friends. Welcome to Lakshya Sadhana యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈరోజు మనం జూలై 18th అండ్ 19th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. సో ఈ ప్రైమ్ మినిస్టర్ పిఎం ధన్ ధాన్య కృషి యోజనని మనకి 2025 బడ్జెట్లోనే ప్రవేశపెట్టారండి. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారన్నమాట. సో అదే ఈ కరెంట్ అఫైర్ ఏం చెప్తున్నారంటే, ద యూనియన్ క్యాబినెట్ ఆన్ వెన్స్డే అప్రూవ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, ఏ స్కీమ్ టు డెవలప్ 100 అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ త్రూ ద కన్వర్జెన్స్ ఆఫ్ 36 స్కీమ్స్ ఆఫ్ 11 మినిస్ట్రీస్. అంటే ఈ స్కీమ్ కింద 100 డిస్ట్రిక్ట్స్ని అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేస్తారు. అది కూడా అండర్ 36 స్కీమ్స్ని 11 మినిస్ట్రీ కింద ఉండే 36 స్కీమ్స్ని ఈ 100 డిస్ట్రిక్ట్స్లో అప్లై చేస్తారనమాట. ఈ 100 డిస్ట్రిక్ట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, సో డ్రాట్స్ ఉన్న ప్లేసెస్ అండ్ ఆల్సో లో క్రెడిట్ ఉంటుంది కదా, తక్కువ రుణాలు ఇస్తున్న డిస్ట్రిక్ట్స్ని ఈ షార్టేజ్ చేసి ఈ 100 అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్లోకి ఇంక్లూడ్ చేసి డెవలప్ చేస్తారనమాట. ద స్కీమ్ హ్యాస్ అవుట్లే ఆఫ్ 24,000 crore, అంటే 24,000 కోట్లు దీనికి కేటాయించారనమాట. అండ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఫర్ 6 years బిగినింగ్ విత్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. ఇప్పటి నుంచే ఈ సంవత్సరం నుంచే దీన్ని డెవలప్ చేస్తారనమాట. ద స్కీమ్ ఎయిమ్ టు ఇంక్రీజ్ కార్ప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, అగ్మెంట్ పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజెస్, ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ ఫెసిలిటేట్ ద అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్. ఓకేనా. సో ఈ పాయింట్ ఏమంటే మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే, ఇప్పుడు ఒక భూమిలో ఎప్పుడు ఒకే పంట వేస్తుంటారు కదా, దాన్ని మార్చడానికి అనమాట. మార్చి భూమి సారవంతాన్ని బట్టి ఏ పంట సరిపోతుందో ఆ పంటని వేస్తుంది. ప్లస్ వాళ్ళకి క్రెడిట్ లిమిట్ కూడా పెంచడం, క్రెడిట్ని ఇవ్వడం. ఓకేనా, వ్యవసాయానికి ఇది. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇది బిగ్గెస్ట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే మనకి మేఘాలయలో జరుపుకుంటారు. జరుపుకుంటారంటే ఇది బిగ్గెస్ట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్, ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ మేఘాలయ. సో ఈ ఫెస్టివల్ పేరు ఏమంటే బెహదిన్ క్లమ్. ఇది చూడండి, బెహదిన్ క్లమ్ అనమాట. ఓకే. A festival is one of the major festivals of Meghalaya, which is celebrated to pray for the god, good health, good property, good health and healthy harvest of the people. It is mostly celebrated in the జైంతియా డిస్టిక్ అనమాట. సో ఈ ఫెస్టివల్ అనేది మెయిన్గా మనం సెలబ్రేట్ చేసేది జైంతియా డిస్టిక్, మేఘాలయలో సెలబ్రేట్ చేస్తారనమాట. విచ్ ఈజ్ 64 kilometers అవే ఫ్రమ్ ద క్యాపిటల్ సిటీ షిల్లింగ్. సో షిల్లాంగ్ నుంచి 64 kilometers దూరంలో ఉంటుంది జైంతియా డిస్టిక్. దిస్ కల్చర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆఫ్టర్ ద సోయింగ్ పీరియడ్. ఓకే. అండ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫెస్టివల్స్ ఆఫ్ ద Jaintia tribe of Meghalaya. Okay. Although this festival is celebrated in other regions of Meghalaya, the main festival is celebrated in Jowai district, which is one of the well-known place in Jaintia Hills. Okay. Jaintia district లో జోవాయ్ అనే ప్లేస్లో మెయిన్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే. సో ఆ ట్రైబల్ పేరు అడిగితే PNAR చూడండి, PNAR గుర్తుపెట్టుకుని. PNAR. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్. సో ఈ సర్వే జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము
to confer the prestigious స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25 అవార్డ్స్. ఓకే, అవార్డ్స్ ఇస్తుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25 మార్క్స్ ద 9th ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ క్లీన్లీనెస్ సర్వే. సో దీంట్లో ఇండోర్ రిటైన్స్ ద టాప్ పొజిషన్ అమాంగ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఫర్ ద 8th టైం. సో నైన్ ఎడిషన్స్ జరిగితే ఇది ఇండోర్ అనేది క్లీనెస్ట్ సిటీ 8th టైం అండి. ఓకే, ఇన్ ఏ రో ఫాలోడ్ బై ఏ. సో ఈ ఇండోర్ తర్వాత సూరత్, నావీ ముంబై ఇన్ ద గవర్నమెంట్స్ యాన్యువల్ క్లీన్లీనెస్ సర్వే. ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండోరు, సెకండ్ ప్లేస్ సూరత్, తర్వాత నావీ ముంబై. ఇన్ ద కేటగిరీ ఆఫ్ 3 to 10 lakh పాపులేషన్, నోయిడా ఎమర్జ్డ్ ద క్లీనెస్ట్ సిటీ ఫాలోడ్ బై ద చండీగఢ్ అండ్ మైసూర్. సో 3 to 10 lakh పాపులేషన్ ఉన్న టౌన్స్ కేటగిరీ, సిటీస్ కేటగిరీలో నోయిడా ఫస్ట్ ఉంది, దాని తర్వాత చండీగఢ్ అండ్ మైసూర్. ఓకే, సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కాన్ఫర్ ద ప్రెస్టీజియస్ స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25 అవార్డ్స్ నేషనల్ సెరమనీ ఆర్గనైజ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అట్ ఎక్కడ, విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. ఇట్ ఈస్ యాన్యువల్ సర్వే of cleanliness, hygiene and sanitation in cities and towns across India, launched as part of Swachh Bharat Abhiyan. ఇది గుర్తుంది కదా, అండర్ SBA అర్బన్ స్వచ్ఛ భారత్ అభియాన్. It was launched by the Minister of Housing and Urban Affairs with the Quality Council of India as its implementation partner. It recognized the tireless efforts of cities driving the Swachh Bharat mission urban forward. This year, prestigious award will be presented across 4 categories. Okay, Super Swachh League cities, top 3 clean cities in 5 population categories. Okay, special category Ganga towns, Safia towns, Cantonment boards, Safia Mitra Suraksha, Mahakumbh. Okay, state level awards, promising clean city state UT, a total of 78 awards గుర్తుపెట్టుకోండి, 78 awards will be presented this year. సో ఈ 9th ఎడిషన్ స్వచ్ఛ సర్వేలో మనకి స్పెషల్ ఏమంటే సూపర్ స్వచ్ఛ లీగ్. సో దీన్ని లాంచ్ చేశారండి. ఓకేనా, ఇదేమంటే ఏ సపరేట్ లీగ్ ఆఫ్ సిటీస్ ఎక్సెలింగ్ ఇన్ క్లీన్లీనెస్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ స్వచ్ఛ లీగ్ ఏ డ్యూయల్ పర్పస్. ఇట్ ఇన్స్పైర్స్ టాప్ పర్ఫార్మింగ్ సిటీస్ టు రీచ్ even higher standards of cleanliness while also motivating other cities to improve their performance and compete for top rankings. The SSL features cities that have ranked in the top 3 at least once in the last 3 years and remains in the top 20% of their respective population category in the current year అన్నమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. ఈ పాయింట్స్ నుంచి కూడా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. వెరీ స్మాల్ అంటే లెస్ దాన్ 20,000 పాపులేషన్. స్మాల్ సిటీస్ అంటే 20,000 to 50,000 పాపులేషన్. మీడియం సిటీస్ అంటే 50,000 to 3 lakh. బిగ్ సిటీస్ అంటే 3 to 10 lakh. ఈ 3 to 10 lakh పాపులేషన్ కేటగిరీలో మనకి ఫస్ట్ ఉన్నది ఏది, నోయిడా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ప్రజక్తా కోహ్లీ బికమ్స్ ద ఓన్లీ ఇండియన్ ఆన్ 2025 Times 100 క్రియేటర్ లిస్ట్. ఈమె ప్రజక్తా కోహ్లీ, ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఓకే, సో దాని పేరు ఏమంటే మోస్ట్లీ సేన్. సో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఏమో మన ఇండియా నుంచి ఈమె ఒక్కటే ఉంది Times 100 క్రియేటర్ లిస్ట్లో. ఓకే, యూట్యూబ్ ఛానల్ యాక్టర్ ప్రజక్తా కోహ్లీ, పాపులర్లీ నోన్ యాజ్ మోస్ట్లీ సేన్, హ్యాస్ రీసెంట్లీ బీన్ నేమ్డ్ ద 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డిజిటల్ వాయిసెస్ ఇన్ ద ఇనాగరల్ 2025 Times 100 క్రియేటర్ లిస్ట్. ద హానర్ పొజిషన్ కోహ్లీ యాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ born creator to be featured on the esteemed list. Okay, the list only
features the world's most noteworthy digital content creators. Also featured global luminaries such as Jimmy Donald. సో ఈ జిమ్మీ డొనాల్డ్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ ఉందండి అందట్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. యూకే యునైటెడ్ కింగ్డమ్ టు ఇన్వెస్ట్ 163 million euros ఇన్ యూటెల్సాట్. ఈ యూటెల్సాట్ అనేది ఏమంటే శాటిలైట్ మెయింటైనింగ్ కంపెనీ అండి. ఓకే, ద యునైటెడ్ కింగ్డమ్ will invest 163 million euros in French satellite major Eutelsat through reserved capital increase. Okay, bringing the total amount planned to be raised by Eutelsat 1.5 billion euros. సో ఈ 1.5 billion euros-ని వీళ్ళు ఫండ్ రైజింగ్ చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 163 million euros-ని యూకే ఇన్వెస్ట్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద న్యూ CEO ఆఫ్ హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్. ఓకే, ద న్యూ CEO ఆఫ్ హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్. సో ఏం పేరు అతని పేరు? ద లార్జెస్ట్ బాటిల్ ఆర్ కోకోకోలా కో ఇండియా అండ్ ట్యూస్డే అనౌన్స్డ్ దట్ అపాయింట్మెంట్ ఆఫ్ హేమంత్ రూపానీ. ఓకే, ఈయన హేమంత్ రూపానీ యాజ్ ఇట్స్ న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, సో ఈయన ఎప్పటి నుంచి చార్జ్ తీసుకున్నారంటే 8th September 2025. నెక్స్ట్ వన్ చూడండి. ముంబైస్ కార్నాక్ బ్రిడ్జ్ రీనేమ్డ్ యాజ్ ద సింధూర్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. ఓకే, మనకి ముంబైలో కార్నాక్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పేరుని ఆపరేషన్ సింధూర్, మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ అయింది కదా, ఈ ఆపరేషన్ సింధూర్ ని స్మరించుకుంటూ ముంబై కార్నాక్ బ్రిడ్జ్కి నేమ్ పెట్టారనమాట. ఏమని? సింధూర్ అని పెట్టారు. ఓకే, సింధూర్. ద న్యూ కార్నాక్ బ్రిడ్జ్ నౌ రీనేమ్డ్ యాజ్ ద సింధూర్ బ్రిడ్జ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ సింధూర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఇన్ ముంబై. ఓకే, ద కార్నాక్ బ్రిడ్జ్ వాజ్ రీనేమ్డ్ ఆఫ్టర్ సింధూర్ టు erase this the history when British governor Karnak had oppressed Indians. నెక్స్ట్ వన్ చూడండి. చైనా టెస్ట్ అల్ట్రా హై స్పీడ్ మ్యాగ్లెవ్. సో ఈ మ్యాగ్లెవ్ అంటే మ్యాగ్నెటిక్ లీవియేషన్. ఒకసారి ఈ మ్యాగ్నెటిక్ లీవియేషన్ టెక్నాలజీ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక ట్రాక్ ఉంటుంది, సో ఒక ట్రైన్ పోతుంది అనమాట. సో ఈ ట్రైన్ పోను ఏం పోతుందంటే గాల్లో వెళ్తుంది. అంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఆ ట్రైన్ అనేది ట్రాక్ తప్పదు. సో ఆ మ్యాగ్నెటిక్ లీవియేషన్ వల్ల అది గాల్లో పోతుంది, కానీ ఆ ట్రాక్ ఎలా ఉంటే అలానే వెళ్తుంది అనమాట. సో అదే మ్యాగ్నెటిక్ లీవియేషన్ టెక్నాలజీ. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ ఫర్ చైనాస్ magnetic leviation technology, researchers at Donggu Laboratory in central China's Hubei province have successfully accelerated a 1.1 test vehicle. Okay, then weight ఎంత 1.1 ton test vehicle. సో ఇది ఎంత స్పీడ్ని క్యాచ్ చేసిందంటే 650 km/h గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ 100 meters విత్ ఇన్ 1 kilometer లోపలే అది 650 km రేంజ్కి వచ్చేసింది అనమాట. యూజింగ్ అడ్వాన్స్డ్ మ్యాగ్నెటిక్ లీవియేషన్ సపోర్ట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే, ఇందాక చెప్పాను కదా, అది ట్రాక్ మీద వెళ్తుంటుంది కానీ గాల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో స్పీడ్ గుర్తుపెట్టుకునేంత 650 km/h. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది కదా, ముంబైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా టెస్లా. సో ఈ టెస్లా వెహికల్స్కి ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేశారన్నమాట. ఓకే, ఆ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ఎవరంటే ACKO. సో ACKO on Tuesday said it has been selected as the preferred insurance partner for Tesla, which has made entry in India by opening first showroom in Mumbai Bandra Kurla complex. Okay, Bandra Kurla complex. With this strategic collaboration, Tesla owners in India will have a fully integrated journey code to cover claim done digitally. Okay, సో ఈ పార్ట్నర్షిప్ వల్ల సో ఇండియాలో ఇన్సూరెన్స్ పార్ట్నర్ ఎవరు? ACKO. నెక్స్ట్ వన్ చూడండి. ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో ఉంది కదా, లార్సన్ అండ్ టర్బో ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 1000 crores ఇన్ కట్టుపల్లి షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్. ఓకే, లార్సన్ అండ్ టర్బో సంబంధించిన ఒక షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది, అది ఎక్కడంటే కట్టుపల్లిలో ఉందండి. ఓకే, సో ఈ షిప్ బిల్డింగ్ మీద వీళ్ళు
కమింగ్ ఇయర్స్లో 1000 crores ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు? ద కంపెనీ ఈజ్ టేకింగ్ అప్ దిస్ మూవ్ టు రీచ్ ఇట్స్ ఇంటెండెడ్ ప్రొడక్షన్ కెపాసిటీ. ఓకే, ఈ కట్టుపల్లి ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఆకాష్ ప్రైమ్. సో ఆకాష్ ప్రైమ్ అనేది ఒక ఇండియన్ మిజైల్ అనమాట, సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ లదాఖ్. సో ఈ ఆకాష్ ప్రైమ్ మిజైల్ని ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందనమాట. సో ఇండియన్ ఆర్మీ ఆన్ సక్సెస్ఫుల్ కండక్టెడ్ హై ఆల్టిట్యూడ్ ట్రయల్స్ ఆఫ్ ద ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఆకాష్ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్. అండ్ ఇప్పుడు ఏ టైప్ మిజైల్? సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఇన్ లడాక్. ద టెస్ట్ వర్ క్యారీడ్ అవుట్ అట్ ఓవర్ 15,000 feet by Army Air Defense in collaboration with senior officials from the DRDO. సో ఈ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. హూ డెవలప్డ్ ద సిస్టమ్? సో ఈ ఆకాష్ ప్రైమ్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే డిఆర్డిఓ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథాన్ రన్నర్ డైస్ ఇన్ ఏ హిట్ అండ్ రన్ అట్ 114 ఏజ్. ఇతను అన్నారు కదా, ఇతని పేరు ఏం పేరు అంటే ఫౌజా సింగ్ అనమాట. ఇతను వరల్డ్లోనే ఓల్డెస్ట్ పర్సన్. ఇప్పటికి కూడా మారథాన్లో అంటే చనిపోకముందు కూడా మారథాన్ రేస్లో ఇతను పార్టిసిపేట్ చేస్తుండేవాడు అనమాట. ఓకేనా? సో ఇతను రీసెంట్గా కారు గుద్దేసి వెళ్ళిపోయిందనమాట. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయినాడు. ఇతని నిక్ నేమ్ వచ్చేసి టర్బైన్ టొర్నాడో. ఓకే, టర్బైన్ టొర్నాడో. సో ఈయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే, ఇతను ఇంత 114 ఏజ్ ఉన్న మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఇతని పేరు మీద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లేదు. ఓకే, ఎందుకు లేదంటే సిల్లీ రీజన్ అని చెప్పచ్చు, లేదంటే ఏమో తెలియదు కానీ నాకు ఇతనికి డేట్ ఆఫ్ బర్త్ లేదంట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని ఇంతవరకు ఇతని గిన్నీస్ బుక్లోకి ఎంట్రీ చేయలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇతని పేరు ఏం పేరు? ఫౌజా సింగ్. సో అవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్. సో ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను వీడియోలు చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో అస్. అంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్ని యూట్యూబ్లో అండ్ టెలిగ్రామ్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మీకు లైవ్ అప్డేట్స్ వస్తాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే, ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.